श्रीगुरुभ्यो नमः ब्रह्मगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितम् देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि देशतः परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितम् समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामाप्तिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। द्वितीयाध्याయంలో 24వ శ్లోకం अच्छेद्योऽयमदाह्योऽयम् अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च अक्लेद्यो शोष्य एव च अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः नित्यः सर्वगतस्थाणुः नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः अचलोऽयं सनातनः अचलोऽयं सनातनः। ఇక్కడ కూడా ఆ జీవుని యొక్క గుణాల గురించి చెబుతూ ఉన్నారు. ఎటువంటి వాడుతాడు జీవుడు? అచ్ఛేద్యోయం, అచ్ఛేద్య అయం, అయం అంటే ఇతడు, ఇతడు అంటే జీవుడు. ఇతడు అచ్ఛేద్య, అచ్ఛేద్య అంటే ఛేదనకు యోగ్యుడు కాదు, ఛేదించబడని వాడు, ఛేదనం చేయడానికి శక్యం లేదు. అచ్ఛేద్య. అదాహ్య, దహింపబడుటకు ఇతడు అయోగ్యుడు, అంటే దహింపబడడు, కాల్చడానికి ఇతనికి సాధ్యం కాదు. స్వరూపంలో అని అర్థం. స్వరూపంలో జీవుడు అటువంటి వాడు అచ్ఛేద్యుడు, అదాహ్యుడు, అంటే ఛేదనం చేయడానికి రాదు, ఇతన్ని కాల్చడానికి రాదు, దహింపడానికి కూడా చేత కాదు. అయం అక్లేద్య అశోష్య ఏవచ. అక్లేద్య అంటే తడపడానికి రాదు, లేదనం అంటే తడపడం. అక్లేద్య తడపబడుటకు వీలు లేదు. అశోష్య శోషింపబడుటకు, ఎండింపలేదు, ఇతన్ని ఎండింపలేము మనము. ఆ విధంగా ఈ స్వరూపంలో జీవుడు ఈ విధంగా ఉన్నాడు. ఎందుకు ఇలా ఉన్నాడు అంటే నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన. ఎందుకంటే ఇక్కడ అయం, ఇక్కడ అయం అంటే ఆ భగవంతుడు, ఆ భగవంతుడు నిత్య, నిత్యుడై ఉన్నాడు. సర్వగత అన్ని చోట్ల వ్యాప్తుడై ఉన్నాడు. స్థాణు, స్థాణు అంటే నిర్వికారుడు అని అర్థం. ఎటువంటి కారణముల వల్ల కూడా వికారమును పొందనివాడు. తర్వాత అచలహ, చలింపనటువంటి వాడు, ఏ కారణం వల్ల కూడా అతడు చలింపబడని వాడు. అయం సనాతన, సనాతన అత్యంత సనాతుడు, సనాతనుడు అంటే అనాది కాలం నుండి ఉన్నవాడు. అయితే ఏమి అంటే అటువంటి భగవంతుని యొక్క ప్రతిబింబము ఈ జీవుడై ఉన్నాడు. అందుకే ఆ భగవంతుడు నిత్యుడు కనుక ఇతడు నిత్యుడు, అతడు స్థాణువు కనుక ఇతడు స్థాణువు, అతడు సనాతనుడు కనుక ఇతడు సనాతనుడు. ఈ విధంగా ఆ భగవంతుడు బింబుడై ఉన్నాడు కనుక అతని ప్రతిబింబమైనందున జీవునికి కూడా ఇటువంటి లక్షణాలు వచ్చాయి అని సాధారణ అర్థం, శ్లోకం యొక్క అర్థం. దాన్ని భాష్యకారుడు శ్రీమదాచార్యుడు ఈ విధంగా దాన్ని వ్యాఖ్యానిస్తున్నారు. చూడండి. వర్తమాన నిషేధాత్ స్యాదుత్తరత్ర ఇత్యత ఆహ అచ్ఛేద్య ఇతి. అచ్ఛేద్య ఇతి అంటే
వెనక ఇంతవరకు వర్తమాన కాలంలో జీవుడు నాశము కాడు, అతనికి నాశయోగ్యత లేదు, ఎవరు అతన్ని తడపలేరు, ఎవరు అతన్ని ఛేదింపలేరు అని చెప్పారు. నిజమే, అది వర్తమాన కాలానికి సంబంధించి కావచ్చు కదా. భవిష్యత్తులో భవిష్యత్తులో ఏమైనా కావచ్చేమో. దేనికైనా ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, 1 year వ్యారంటీ అని ఇస్తారు. సంవత్సరం ఏం కాదండి, తర్వాత చెప్పలేము, సంవత్సరం తర్వాత ఏమవుతుందో చెప్పలేము. ఆ విధంగా ప్రస్తుతానికి జీవుడు అచ్చేద్యుడు అభేద్యుడు కావచ్చు, కానీ భవిష్యత్ కాలంలో ఏమైనా అవుతుందేమో అని సంశయం కలిగితే వర్తమాన నిషేధాత్, వర్తమాన కాలంలో అతనికి అచ్ఛేద్య ఈ ఛేదనాదులన్నీ నిషేధింపబడినప్పటికీ స్యాత్ ఉత్తరత్ర, ఉత్తరత్ర అంటే తరువాతి కాలంలో స్యాత్ కావచ్చు కదా, ఇత్యత ఆహా అనే సంశయం వస్తే దానికి ఈ శ్లోకం అచ్ఛేద్య అనే ఈ శ్లోకం సమాధానం ఇస్తోంది. ఏమని? వర్తమాన అదర్శనాత్ వర్తమాన అదర్శనాత్ యుక్తం అయోగ్యత్వం ఇది సూచయతి. యుక్తం అయోగ్యత్వం ఇది సూచయతి. వర్తమాన అపదేశేన, వర్తమాన అపదేశేన అంటే ఇప్పుడు వర్తమాన అదర్శనాత్, వర్తమాన కాలంలో ఇది అదర్శనం అంటే కనబడడం లేదు. జీవునికి ఈ నాశాదులు వర్తమాన కాలంలో కనిపించడం లేదు అన్న తర్వాత యుక్తం అయోగ్యత్వం అంటే జీవునికి ఆ యోగ్యతనే లేదు. అంటే ఛేదింపబడే యోగ్యత, దహింపబడే యోగ్యత, తడపబడే యోగ్యత, ఇటువంటివి ఏవి ఆ జీవునిలో లేదు అని ఇక్కడ సూచిస్తూ ఉన్నారు అనమాట ఈ శ్లోకంలో. వర్తమాన అపదేశం అంటే కేవలం వర్తమాన కాలానికే కాదయ్యా, అసలు దానికి అతడు యోగ్యుడే కాదు. అంటే ఎప్పుడూ కూడా కాల్చబడడానికి, ఛేదింపబడడానికి అతడు యోగ్యుడే కాదు. అంటే వెనుక 23వ శ్లోకంలో ఏం చెప్పారు? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక, ఇవన్నీ వర్తమాన కాలంలో చెప్పినట్టు ఉన్నాయి. చిందంతి, దహతి ఇవన్నీ ప్రజెంటెన్స్ అన్నమాట. అవన్నీ జీవుణ్ణి ఇది కాల్చడం లేదయ్యా, అగ్ని కాల్చడం లేదు, వాయువు ఎండించలేదు అని వర్తమాన కాలంలో చెప్పినట్టు చెప్పారు. అలా అయితే కేవలం ఇప్పుడు మాత్రమేనా? దీనికి ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉందా? తర్వాత ఉత్తరత్తర కాలంలో ఈ జీవునికి ఇటువంటి యోగ్యత్వం ఏమైనా వస్తుందా? అంటే ఇతడు ఛేదింపబడడానికి యోగ్యుడవుతాడా అనే సంశయం కలిగితే అందుకే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అసలు దానికి యోగ్యుడే కాదు ఇతడు, అన్ఫిట్ అంటారు కదా. ఎప్పుడే కానీ ఈ జీవుడు ఆ కాల్చబడడానికి కానీ, దహింపబడడానికి కానీ, ఎండింపబడడానికి కానీ యోగ్యతనే లేదు ఇతనికి. యోగ్యత అంటే దానికి ఇతడు అన్ఫిట్ అంట, అంటే అవేమీ ఇతన్ని చేయలేవు అని అర్థం. ఎందుకు ఇలాగా అని తామే ప్రశ్న వేసుకుంటారు. కుతో అయోగ్యత, కుతో అయోగ్యత కుతః అంటే ఎందుకు ప్రశ్న. కుతః అయోగ్యత అంటే ఈ విధంగా జీవునికి కాల్చబడడానికి, దహింపబడడానికి ఎందుకు ఇతనికి యోగ్యత లేదు? యోగ్యత అంటే అదేదో క్వాలిఫికేషన్ అనే అర్థంలో తీసుకోకూడదు. దానికి అది దీనికి చేతన అవుతుందా లేదా అనే ఉద్దేశంలో మాత్రమే యోగ్యత అనే శబ్దము. దానికి ఇది కాల్చడానికి చేతన అవుతుందా లేదా, ఇది సాధ్యపడుతుందా లేదా, సాధ్యమా అసాధ్యమా అనే అర్థంలో యోగ్యత అయోగ్యతలు ఇక్కడ ప్రయోగింపబడతాయి పదంలో. అందుకే కుతో అయోగ్యత, ఎందుకు జీవునికి ఈ విధంగా అయోగ్యత్వం వచ్చింది అంటే కాల్చబడడానికి, ఎండింపబడడానికి ఎందుకు ఇలా వచ్చింది అని అంటే దానికి సమాధానం చెబుతూ ఉన్నారు. నిత్య సర్వగతాది విశేషేణ నిత్య సర్వగతాది విశేషేణ ఈశ్వర స్వరూపత్వాత్, ఈశ్వర స్వరూపత్వాత్ జీవునికి ఇటువంటి లక్షణాలు ఎందుకు వచ్చాయి అంటే దానికి కారణం ఏమిటి? ఈశ్వర స్వరూపత్వాత్, ఈశ్వర స్వరూపము, ఈశ్వరునికి అంటే ఆ భగవంతునికి స్వరూపత్వాత్, స్వరూపము అంటే అతని వలె ఉండడం, అంటే ప్రతిబింబము అని అర్థం.
ఈ జీవుడు ఏమై ఉన్నాడు అంటే భగవంతునికి ప్రతిబింబమై ఉన్నాడు. కనుక బింబములో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో బింబము వలె ఉండాలి ప్రతిబింబము. కనుక ఆ ఈశ్వరుడు ఎటువంటి వాడై ఉన్నాడు అంటే నిత్య సర్వగతాది విశేషేణ. అందుకే ఈ శ్లోకంలో ఏమన్నారు? నిత్యః సర్వగతః స్థాణుః అచలః సనాతనః అనే విశేషణాలు ఇచ్చారు. ఎవరికి? ఈశ్వరునికి, భగవంతునికి. కనుక నిత్య సర్వగతాది విశేషేణ అంటే నిత్యము, సర్వగతము మొదలైనటువంటి విశేషణాలు అడ్జెక్టివ్స్ ఇవ్వడం వల్ల అటువంటి ఈశ్వరుని యొక్క స్వరూపమై ఉన్నాడు, ప్రతిబింబమై ఉన్నాడు ఈ జీవుడు. అందుకే జీవుడు కూడా అతడు అచ్ఛేద్యుడు, నిత్యుడు అయ్యున్నాడు అని అర్థం. తర్వాత శాశ్వత అని ఇంతకుముందు చెప్పారు. శాశ్వతం ఇత్యేకరూపత్వం మాత్రం ఉక్తం. శాశ్వతం ఇత్యేకరూపత్వమాత్రం ఉక్తం. శాశ్వతం ఇత్యేకరూపత్వమాత్రం ఉక్తం. ఇప్పుడు వెనక శాశ్వతం, శాశ్వత అనే పదము జీవునికి చెప్పారు. ఇక్కడ మళ్ళీ స్థాణు అని చెప్తున్నారు. రెండు ఎక్కువ తక్కువ ఒకటే అర్థాన్ని ఇస్తుంది కదా. అంటే దానికి చెప్తున్నారు శాశ్వతం ఇది. శాశ్వతం అనే విశేషణం వల్ల ఏం చెప్తున్నారు? ఏకరూపత్వం మాత్రం ఉక్తం. ఏకరూపత్వము అంటే ఒకటే విధంగా ఉంటాడు అని మాత్రం చెప్పబడింది సామాన్యంగా. ఇక్కడ స్థాణు శబ్దం వల్ల స్థాణు అనే శబ్దము ఏం చేస్తుంది? ఏం చెబుతుంది అంటే నైమిత్తికం అన్యథాత్వం నివారయతి. ఒకే రకంగా ఉన్నాడు నిజమే. ఏదైనా విశేష నిమిత్తాల వల్ల, విశేష కారణాల వల్ల ఇతని రూపంలో ఏమైనా మార్పు జరుగుతుందా అని ప్రశ్న వస్తే దానికి ఆ నైమిత్తిక నాశము కూడా లేదు. నైమిత్తికమైన వికారం కూడా లేదు అని. ఏదో కాల్చి దాన్ని వేరే ఏదో ఒక ఆభరణం ఉంది. వెండిదో, బంగారం ఒక ఆభరణం ఉంది. ఆ ఆభరణము నాకు వేరే రీతిగా కావాలి అంటే ఏం చేస్తారు? దాన్ని బాగా కాల్చి దాన్ని మళ్ళీ వేరే రూపాన్ని తీసుకొస్తారు. అవునా? ఆ విధంగా ఈ జీవుడు కూడా ఇతడు శాశ్వతుడు అంటే ఒకే రకంగా ఉంటాడు అని చెప్పారు వెనక. కానీ ఏదైనా ఇటువంటి విశేషమైన నిమిత్తాల వల్ల, విశేష కారణాల వల్ల అతన్ని కూడా ఏమైనా కాల్చి, ఏమైనా చేసి వేరే రూపంలో చేయవచ్చా అనంటే దానికి చెబుతూ ఉన్నారు స్థాణు. స్థాణు అంటే అర్థం ఏమిటి? నైమిత్తికం అన్యథాత్వం నివారయతి. నైమిత్తికం అంటే ఒక నిమిత్తం వల్ల కలిగేది, ఒక కారణం వల్ల కలిగేది. అటువంటి అన్యథాత్వం అంటే వేరే రూపము. ఒక నిమిత్తం వల్ల, విశేష కారణం వల్ల కూడా వేరే రూపమును ఇతడు పొందడు. తాను ఒకటే రీతిగా ఏకరూపంగా ఎల్లప్పుడూ ఉంటాడు అని దాని అర్థం. అలాగే ఇంకేం చెప్పారు? నిత్యః సర్వగతః అన్నారు. తాను నిత్యః ఈ నిత్యత్వము కూడా భగవంతుని విశేషణం కాదు. ఎందుకు? మళ్ళీ అది రిపీట్ అయినట్టు పునరుక్తి చెప్పినట్లు అవుతుంది. సనాతనః, నిత్యః ఈ పదాలు పునరుక్తి అయినట్లు అవుతాయి. అందుకే ఈ నిత్యత్వం అనే పదాన్ని ఎక్కడ అన్వయించుకోవాలి అని చెప్తారు. నిత్యత్వం సర్వగతత్వ విశేషణం. నిత్యత్వం సర్వగతత్వ విశేషణం. నిత్యత్వం సర్వగతత్వ విశేషణం. అన్యథా పునరుక్తేః. అన్యథా పునరుక్తేః. అన్యథా పునరుక్తేః. నిత్యత్వం అనేది అంటే ఈ నిత్యత్వం అనే పదము సర్వగతత్వ విశేషణం. నిత్యము అనేది సర్వగతము అనే విశేషణానికి విశేషణం ఇది. దేనికి అడ్జెక్టివ్ ఇది అంటే సర్వగతత్వం అనే ధర్మానికి విశేషణం. అంటే ఏమి? సర్వగతం, సర్వగతుడు. భగవంతుడు ఎటువంటి వాడు అంటే సర్వగతుడు. సర్వగతుడు అంటే ఈ సర్వగతత్వం అనేది ఎప్పుడూ ఉండేదా లేదో ఒకప్పుడు ఉండేదా? సర్వగతుడు భగవంతుడు నిజమే. ఏదో 10 సంవత్సరాల పాటు సర్వగతుడు, లేదా ఒక కల్పం పాటు ఇతడు సర్వగతుడు. తర్వాత ఈ సర్వగతత్వం వెళ్ళిపోతుంది అని అనుకుంటే అది తప్పు కదా. కనుక సర్వగతత్వం అనేది కూడా నిత్యంగా ఉంటుంది. సో ఈ నిత్యత్వం అనేది భగవంతునికి కాకుండా సర్వగతత్వం అనే ఒక లక్షణానికి ఇది విశేషణం అన్నమాట. అంటే ఏమి? నిత్యము ఇతడు సర్వగతుడు అనే అర్థం వస్తుంది. లేదా భగవంతునికే విశేషణం చేశామనుకోండి, భగవంతుడు నిత్యుడు,
భగవంతుడు సర్వగతుడు అని ప్రత్యేకంగా అడ్జెక్టివ్స్ అనుకుంటే సనాతన అనే శబ్దం వల్ల పునరుక్తి అవుతుంది. సనాతన అన్న నిత్యుడు అనే అర్థం. మళ్ళీ నిత్య అని చెబితే రిపీట్ అయినట్లు అవుతుంది, పునరుక్తి చెప్పినట్లు అవుతుంది. కనుక ఈ నిత్యత్వం అనేది భగవంతునికి కాకుండా ఆ సర్వగతత్వం అనే లక్షణానికి విశేషణంగా చెప్పుకున్నప్పుడు అర్థం ఏమవుతుంది? ఇతడు ఎల్లప్పుడూ సర్వగతుడే అనే అర్థం వస్తుంది. ఎల్లప్పుడూ సర్వగతుడే అని. అందుకే ఏం చెప్పారు? నిత్యత్వం సర్వగతత్వ విశేషణం. నిత్యత్వం అనేది సర్వగతత్వానికి విశేషణంగా ఉన్నది అని అర్థం అన్నమాట. లేకపోతే మళ్ళీ పునరుక్తి అయిపోతుంది. అందుకే ఈ విధంగా చేయాలి అని చెబుతూ ఉన్నారు. చెప్పి మరొక విశేషాన్ని చెబుతారు భాష్యంలో. ఐక్యోక్తావపి ఐక్యోక్తావతి ఐక్యోక్తావతి అనుక్త విశేషోపాదానాత్ అనుక్త విశేషణోపాదానాత్ అనుక్త విశేషణోపాదానాత్ న ఈశ్వరైక్యే పునరుక్తి. న ఈశ్వరైక్యే పునరుక్తిః న ఈశ్వరైక్యే పునరుక్తిః. ఐక్యోక్తావపి అంటే ఈశ్వరుని ప్రతిబింబము జీవుడు అని వెనుక చెప్పినప్పటికీ మళ్ళీ ఇక్కడ చెబుతూ ఉన్నారు కదా అని అంటే అనుక్త విశేష ఉపాదాన, ఇంతకు ముందు చెప్పబడనటువంటి అనేక విశేషణాలను ఒకే చోట చేర్చి ఇక్కడ చెబుతూ ఉన్నందువల్ల నా పునరుక్తి, పునరుక్తి కాదు. తరువాత ఇప్పుడు మరొక సంశయం ఏం కలుగుతుంది అంటే, అలాగే భగవంతుని ప్రతిబింబము జీవుడు అన్నప్పుడు బింబముని యొక్క ధర్మములన్నీ రావాలి కదా. అలాగే నిత్య, సర్వగత, స్థాణు అనే మాటను భగవంతునికి వాడారు. మరి ఆ భగవంతుని ప్రతిబింబము జీవుడైనప్పుడు ఆ భగవంతునిలో ఉండేటటువంటి సర్వగతత్వము మొదలైన గుణాలు కూడా జీవునికి వస్తాయా అనే సంశయం కలుగుతుంది. అందుకేం చెప్తున్నారు? యుక్తాశ్చ బింబధర్మాః యుక్తాశ్చ బింబధర్మాః యుక్తాశ్చ బింబధర్మాః ప్రతిబింబే అవిరోధే. ప్రతిబింబే అవిరోధే ప్రతిబింబే అవిరోధే. సో బింబ ప్రతిబింబ భావం అన్నప్పుడు బింబములో ఉండే గుణాలు ప్రతిబింబంలో కనిపిస్తాయి. ఏవి కనిపిస్తాయి? అన్నీ కనిపిస్తాయా? అన్నీ కనిపించవు. ఆ బింబములో దేనికి యోగ్యత ఉన్నదో, ఏ గుణాలకు యోగ్యత ఉన్నదో, అంటే విరోధం లేకుండా ఎటువంటి గుణాలు చెప్పవచ్చో అటువంటి గుణాలు మాత్రమే ప్రతిబింబంలో చెప్పగలం. అన్ని గుణాలు చెప్పడానికి రాదు. ఎందుకు? మనం అద్దం ముందు నిలబడినప్పుడు నా ప్రతిబింబం అది, సో నా వలే ఉన్నది, అంతే. నా రూపం వలే ఉన్నది, నా ఆకారం వలే ఉన్నది, ఇంత మాత్రమే మనము ఆ గుణాలను చెప్పగలం, అంతే తప్పనిస్తే అన్ని గుణాలు రావు. నాకు ప్రాణం ఉన్నది, దానికి ప్రాణము లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నేను తీసుకుంటాను, అది తీసుకోలేదు. నా కుడి కన్ను దానికి ఎడమ కన్ను అవుతుంది, అన్ని విరోధాలే ఉన్నాయి. నాకు ఆకలి అవుతుంది, తింటాను, అది తినలేదు. ఈ విధంగా బింబములో ఉండే అన్ని గుణాలు ప్రతిబింబములో రావు. ఏవి యోగ్యత ఉన్నదో, అందుకే ఏమన్నారు ఇక్కడ? యుక్తాశ్చ బింబధర్మాః ప్రతిబింబే. బింబధర్మములు ప్రతిబింబములో యుక్తాః అంటే యుక్తములే, అందులో ఉండడానికి సాధ్యమే. ఎప్పుడు? అవిరోధే అనే పదాన్ని వాడారు. అవిరోధే అంటే విరోధము లేనప్పుడు. ఏ ధర్మము చెబితే విరోధము కలుగదో ఆ ధర్మము మాత్రము అక్కడ ఉంటుంది. నా వలే ఉన్నది, నా వలే ఉన్నది. నా ఆకారం వలే ఉన్నది, నా ఆకారం వలే ఉన్నది, ఇంతే. ఏది అవిరోధమో, విరోధము లేకుండా ఏ గుణం చెప్పగలమో ఆ గుణం మాత్రమే ప్రతిబింబంలో ఉంటుంది. ఇక విరోధ ధర్మాలు, నా కుడి కన్ను దానికి ఎడమ కన్ను అయింది, విరోధం వచ్చింది. నాకు ఆకలి అవుతుంది, దానికి ఆకలి కాదు, ఇక్కడ విరోధం వచ్చింది. కనుక విరోధం వచ్చేటటువంటి ధర్మాలను చెప్పరాదు. ఎక్కడ అవిరోధం ఉన్నదో ఆ గుణాలను మాత్రమే చెప్పవచ్చు. కనుక భగవంతుడు నిత్యుడు, జీవుడు కూడా నిత్యుడే, దానికి విరోధం ఏమీ లేదు. భగవంతుడు అనాది, జీవుడు కూడా అనాది, దీనికి విరోధం లేదు. అందుకే ఆ గుణం కూడా రావచ్చు. అని భగవంతుడు సర్వగతుడు అని జీవుడు సర్వగతుడు కాదు, ఎందుకు విరోధం వచ్చింది? ఎందుకు జీవుడు సర్వగతుడు కాదు అనేది
ప్రత్యక్షంగా సిద్ధమవుతోంది, శృతి సిద్ధము అవుతోంది. వేదాల్లో కూడా చెప్పారు కనుక భగవంతుడే సర్వగతుడని చెప్పాడు కానీ జీవుడు సర్వగతుడని చెప్పలేదు. ఇక్కడ విరోధం ఏర్పడుతోంది కనుక ఆ విరుద్ధ ధర్మాలు జీవునిలో కలగవు. భగవంతుడు సర్వగుణ పరిపూర్ణుడు. కానీ జీవుడు సర్వగుణ పరిపూర్ణుడా? కాదు. విరోధం వస్తోంది. కనుక ఆ సర్వగుణ పరిపూర్ణత్వం అనే గుణాన్ని జీవునిలో చెప్పడానికి రాదు. కనుక ఏ ధర్మాలను చెబితే విరోధం లేదో అటువంటి ధర్మాలను మాత్రమే ప్రతిబింబంలో చెప్పాలి. కనుక జీ భగవంతునికి నిత్య, సర్వగత, స్థాణు అనే విశేషణాలు చెప్పినప్పటికీ అందులో ఏవి యోగ్యమైన ధర్మాలో అవి మాత్రమే జీవునికి కలుగుతాయి. అంటే నిత్య అనే ధర్మము, అనాది అనే ధర్మము, స్థాణు అనే ధర్మము, ఈ ధర్మాలు మాత్రమే కలుగుతాయి కానీ వీళ్ళవి కలగవు. ముక్తియోగ్య జీవుల యొక్క స్వరూపము జ్ఞానానందాత్మకము, భగవంతుని స్వరూపం కూడా జ్ఞానానందాత్మకము, జీవుని స్వరూపం కూడా జ్ఞానానందాత్మకము. ఈ విధంగా విరోధం లేనటువంటి ధర్మాలు మాత్రమే ప్రతిబింబంలో కలుగుతాయి. విరోధం ఉండేవి కలుగవు. కనుక ఆ భగవంతుని గుణాలను చెప్పి అటువంటి నిత్యుడైన భగవంతుని ప్రతిబింబం కనుక జీవుడు నిత్యుడు, స్థాణువైన భగవంతుని ప్రతిబింబము కనుక ఇతడు స్థాణువు, అనాది అయిన భగవంతుని ప్రతిబింబం కనుక ఇతడు అనాది. ఈ విధంగా మాత్రమే మనము అర్థం చేసుకోవాలి అనే మాటని ఇక్కడ చెబుతూ ఉన్నారు. దీనిలో ఏమైనా సంశయం ఉంటే అడగచ్చు. ఆచార్యులు ఐక్య ఉక్తావతి అన్నారు కదా. ఐక్య ఉక్తావతి ఐక్యోక్తావపి అంటే ఇక్కడ ఐక్య శబ్దానికి ప్రతిబింబము అని అర్థం. అంటే ప్రతిబింబము అనే విషయాన్ని ఇంతకు మునుపు చెప్పినప్పటికీ మళ్ళీ ఇక్కడ చెబుతూ ఉన్నారు కదా అని సంశయం. అందుకే ఏమన్నారు? అనుక్త విశేష ఉపాదాన అంటే వెనుక చెప్పబడని విశేషములను చెప్పిన విశేషణను ఒకచోట చేర్చి చెబుతూ ఉన్నారు గనక నా ఈశ్వరైక్యే పునరుక్తి. ప్రతిబింబం విషయం చెప్పడంలో పునరుక్తి లేదు అని అర్థం. ఓకే. నమస్కారం బాబా. సరేనా? ఇది మీరు అన్నారు కదా బాబా, ప్రతిబింబము జీవరాశి అని చెప్పేసి. సో సుఖ స్వరూపము భగవంతుడు కాబట్టి మోక్షయోగ్య జీవులకి యథాశక్తి వాళ్ళ యోగ్యత ప్రకారము వాళ్ళలో సుఖము ఉంటుంది స్వాభావికంగా. కానీ ఈ అంధతమస్య వెళ్ళే జీవరాశులకు అది భగవంతుడి గుణానికి విరుద్ధంగా ఉంది. మరి ప్రతిబింబంలో విరుద్ధ గుణాలు ఎలాగా కనిపిస్తున్నాయి అనేది అందుకే చెప్పింది. అవిరోధి అనే పదం వాడారు అది ఇక్కడ భాషలో. అవిరోధి అన్నారు అంటే విరోధము ఎక్కడ కలగదో ఆ గుణాలను మాత్రమే చెప్పాలి. ఇప్పుడు ఈ మోక్షయోగ్య జీవుల్లో సర్వగతత్వము, గుణపూర్ణత్వము చెబితే విరోధం ఏర్పడుతుంది కదా చెప్పలేము. కానీ ఈ ఈ జ్ఞానానంద స్వరూపము అని చెప్పడానికి విరోధం లేదు, చెప్పాము. కానీ తమోయోగ్య జీవుల యొక్క స్వరూపము ఇది దుఃఖ స్వరూపము అని ప్రమాణం ఉంది కనుక ఆ ప్రమాణానికి విరోధం ఏర్పడుతుంది కనుక ఆ గుణం చెప్పడానికి లేదు. కేవలము నిత్యము, అనాది అనే గుణాలు మాత్రం చెప్పగలమంతే. అందుకే అవిరోధి అనే పదం వాడింది. నా ప్రశ్న వేరే రకంగా ఉంది బాబా. అంటే ఇప్పుడు బింబంలో భగవంతుడిలో ఉన్న గుణాలు ప్రతిబింబంలో అన్నీ కనిపించకపోవచ్చు వాళ్ళ సామర్థ్యం బట్టి. ఇప్పుడు భగవంతుడికి సర్వవ్యాప్తత్వం ఉంది, జీవుడికి లేదు. సో అన్ని గుణాలు ప్రతిబింబంలో కనిపించాలని లేదు. కానీ భగవంతుడిలో లేని గుణాలు అంటే ఈ దోషాలు కానీ కష్టాలు సుఖ దుఃఖాలు అవి భగవంతుడిలో లేవు, కానీ ప్రతిబింబంలోకి ఎలాగ వచ్చాయి అనేది ప్రశ్న. అంటే వాళ్ళ స్వరూపమే ఆ విధంగా ఉన్నది. అందుకే చెప్పింది ప్రతిబింబం అనే పదానికి ఏమర్థము అని అంటే అది కొన్ని గుణాలలో సాదృశ్యము, సంపూర్ణంగా అధీనము. ఇది ప్రతిబింబం యొక్క లక్షణం ఏమి అంటే తదధీనత్వే సతి తత్ సదృశత్వం అని లక్షణాన్ని చెబుతారు. అంటే కొన్ని విషయాల్లో సాదృశ్యం కలిగి ఉండడము, అన్ని విషయాల్లో అతని అధీనత్వం కలిగి ఉండడం, ఇవి రెండు లక్షణాలు.
సో భగవంతునిలో లేనివి ఇక్కడ రావచ్చు, రాకూడదని ఏం లేదు. ఎందుకు? అది వాళ్ళ స్వరూపమే కనుక. అందుకే ఇప్పుడు ఇక్కడ ఇతనిలో సర్వగుణ పరిపూర్ణత్వం ఉంది భగవంతునిలో. మళ్ళీ జీవన్లో లేదు కదా అంటే అక్కడ లేని గుణమే కదా ఇది, అలా చూసుకుంటే. ఆ విధంగా అతనిలో దోషము లేదు, లేనిది ఇక్కడ వచ్చింది. లేనిది వచ్చింది అంటే ప్రతిబింబం కాకూడదని లేదు, లేనిది రావచ్చు. అందుకే నాకు ఆకలి లేదు, నాకు ఆకలి ఉంది, ప్రతిబింబానికి ఆకలి లేదు. నాలో లేని గుణం మన దానిలో వచ్చిందా లేదా? అంటే ఆ అది విధంగా. అభివ్యక్తం కాకపోవచ్చు బావ. అంటే నేను ఎలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఆ అద్దం ముందు నించున్నాను. నాలో కరుణ ఉంది. కరుణ అద్దంలో కనిపించదు. ప్రతిబింబంలో కనిపించదు. అలా అవును. చాలా గుణాలు భగవంతుతో ఉన్నవి కనిపించవు. బట్ అవును. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. నేను చాలా అందంగా ఉన్నాను. కానీ ప్రతిబింబం అసహ్యంగా ఉంది. అది అవును. ఎలాగా సాధ్యమని అది అట్లా ప్రశ్న. ఇది ఎందుకు అసహ్యమైంది అంటే అక్కడ ఉపాధి యొక్క దోషం. అద్దము మలినమైపోయింది. అర్థమైందా? అద్దం మలినం కావడం వల్ల నేను అందంగా ఉన్నప్పటికీ నా ప్రతిబింబము మలినంగా కనిపిస్తోంది, అందవికారంగా కనిపిస్తోంది. సో అది ఉపాధి దోషం. ఉపాధిని నీవు సరి చేసావంటే అద్దం ప్రతిబింబం సరిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ప్రతిబింబం అంటే ఉపాధి కావాలా? ఉపాధి ఏమిటి? జీవుని స్వరూపమే ఉపాధి. ఇక్కడ జీవుని స్వరూపము, ఉపాధి 2 ఒకటే. ఉపాధి, స్వరూపం 2 ఒకటే. సో, ఆ ఉపాధే దోషయుక్తమైనందువల్ల ప్రతిబింబము కూడా దోషయుక్తమైంది. ఇది కారణం. ఉపాధి దోషం వల్ల ఆ జీవుని స్వరూపమే దోషయుక్తంగా మారిందనమాట. సరే బావ. నమస్తే. అండ్ ఇంకా ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానం ఇంకా భాష్యం పూర్తి కాలేదు. ఇంకా కొన్ని విషయాలు చెబుతూ ఉన్నారు. దాన్ని నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. రేపు